నేమ్ వచ్చేసి యాకోబు. ఏం పేరు? పేరు విన్నారు ఎప్పుడైనా? ఓకే. అయితే ఒక తండ్రి ఉన్నాడు ఒక ఊరిలో. ఎవరున్నారు? తండ్రి పేరు ఇస్సాకు. ఏం పేరు? ఇస్సాకు. తనకి 2 కొడుకులు ఉన్నారు. ఎంతమంది? ఫస్ట్ కొడుకు పేరు ఏసావు, రెండో కొడుకు పేరు యాకోబు. ఫస్ట్ కొడుకు పేరు ఏంటి? రెండో కొడుకు పేరు? అయితే ఈ ఇస్సాకు యొక్క భార్య పేరు ఏంటి? ఏం పేరు తెలుసా? రెబ్కా. ఏం పేరు? గుర్తుపెట్టుకోవాలి పేర్లు. తండ్రి పేరు ఏంటి? తల్లి పేరు? తండ్రి పేరు ఏంటి? యాకోబా. ఇస్సాకు. తల్లి పేరు? ఫస్ట్ కొడుకు పేరు? రెండో కొడుకు పేరు? యాకోబ్. అయితే ఈ ఇస్సాకు బాగా ముసలివాడైపోయాడు. ముసలివాళ్ళు అవుతారా అందరూ? అందరూ అవుతారా? కొంతమంది అవుతారా? అందరూ అవుతారు కదా ముసలివాళ్ళు. అలాగే ఇస్సాకు కూడా వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాడు అనమాట. తనకి కంటి చూపు కూడా సరిగ్గా కనపడదు. పెద్ద అయిన తర్వాత, బాగా ముసలివాళ్ళు అయిన తర్వాత కంటి చూపు కనపడదు కొంతమందికి. తెలుసా మీకు? చూడలేరు సరిగ్గా. అలాగే ఇస్సాకు కూడా కంటి చూపు సరిగ్గా కనపడదు అన్నమాట. అయితే వీళ్ళిద్దరు కొడుకులో ఏసావు అంటే ఇస్సాకుకి చాలా ఇష్టం, రిబ్కాకి యాకోబు అంటే చాలా ఇష్టం. ఏసావుకి ఎవరిష్టం? ఇస్సాకుకి ఎవరంటే ఇష్టం? రిబ్కాకి. ఒకరోజు ఇస్సాకు తన పెద్ద కొడుకుని పిలిచాడు. పెద్ద కొడుకు పేరేంటి? ఏసావుని పిలిచి, ఏసావు, మరి నేను త్వరలో చనిపోబోతున్నా కదా, ముసలివాడైపోయాను, నేను కొన్ని రోజుల్లో చనిపోతా. నువ్వేం చేస్తావంటే ఇప్పుడు అడవికి వెళ్ళి మంచిగా వేటాడి మాంసం తీసుకొచ్చి వండి నాకు ఆహారం పెట్టు. ఆహారం పెడితే నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను నిన్ను. ఏం చేస్తాను? ఆశీర్వాదాలన్నీ ఇస్తాను నీకు. అర్థమైందా? వెళ్ళి పని చేయంటే సరే నాన్న వెళ్తానా అని చెప్పి ఏసావు వెళ్ళిపోతాడు. అయితే ఈ మాటలు చాటున రిబ్కా వింటుంది. ఎవరు వింటారు? రిబ్కా ఎవరు ఇంతకీ? ఏసావు భార్య. ఇస్సాకుకు భార్య. మరి ఏసావుకి ఏమవుతుంది? అమ్మ. తను ఏం చేస్తుంది? చాటుగా విని గబా గబా వెళ్ళి యాకోబుని పిలుస్తుంది. యాకోబు, యాకోబు, నువ్వు వెళ్ళి మన మందలో ఒక మేకపిల్లని తీసుకురా. తీసుకొస్తే నేను వండి పెడతాను, నువ్వు వెళ్ళి మీ నాన్నకు భోజనం పెట్టేసి ఆశీర్వాదాలన్నీ నువ్వు తీసుకో అంది. అప్పుడు యాకోబు అన్నాడు, అమ్మా ప్లాన్ బాగానే ఉంది, ఒకవేళ నాన్న నేను యాకోబుని అని కనిపెట్టేశాడు అనుకో, అప్పుడు ఆశీర్వాదం బదులు నా మీదకి ఏమొస్తాయి? శాపాలు వస్తాయి. ఏమొస్తాయి? శాపాలు వస్తాయి. అవి అనుభవించాలా నేను? నువ్వే చెప్పమ్మా అంటే, నీ మీదకి శాపం వస్తే అది నా మీదకి వచ్చేసిద్ది. నువ్వేం బాధపడదు, నేను చెప్పింది చేయముందు వెళ్ళి అంటే, సరేనని వాళ్ళ మందలో, గొర్రెల మందలో వెళ్ళి తీసుకొచ్చాడు. మేకను తీసుకొని వచ్చాడు. వచ్చి వాళ్ళ అమ్మకి ఇవ్వగానే వాళ్ళమ్మ మంచిగా వినాలి ముందు. వాళ్ళమ్మ ఏం చేస్తుంది? మంచిగా వంట చేసిద్ది. వంట చేయగానే సరే నాన్న తీసుకెళ్ళు అనేది. అది కాదమ్మా, అన్నయ్యకి ఒంటి నిండా రోమాలు ఉంటాయి బాగా, నా ఒళ్ళేమో స్మూత్గా ఉంటుంది, నాన్న పట్టుకున్నప్పుడు తెలిసిపోయిద్దిగా నేను యాకోబుని అని అంటే, అప్పుడు వాళ్ళ అమ్మ మాంసం వధించింది కదా, మాంసం రెడీ చేసింది కదా, ఆ యొక్క మేక యొక్క చర్మం ఉంటుంది చూసారా, దాని వెంట్రుకలు అవి తీసి తన చేతులకి కాళ్ళకి అన్నిటికీ రాస్తుంది ఒంటికి. అప్పుడు ఎలా స్మూత్ తగులుతుంది చర్మం, అప్పుడు రోమాలు ఉన్నట్టే అనిపిస్తుంది. అలా రాసి ఇప్పుడు వెళ్ళి భోజనం పెట్టి మీ నాన్నకంటే, అప్పుడు తను గేట్ బయటే ఉండి ఆ రూమ్లో తలుపు దగ్గరే ఉండి నాన్న అని పిలిచాడు. ఎవరిని? ఇస్సాకుని. పిలవంగానే ఎవరు అన్నాడు ఇస్సాకు. నాన్న నేను నాన్న ఏసావుని అన్నాడు. ఏమన్నాడు? తను ఏసావేనా నిజంగా? యాకోబు. నేను ఏసావుని అని అంటే
అదేంటి ఇంత తొందరగా నీకు మాంసం దొరికిందా, అడవిలో ఇంత తొందరగా మాంసం దొరికిందా, ఇంత తొందరగా వండి ప్రిపేర్ చేస్తావా అంటే, అవునా అన్నా అంటాడు. సరే దగ్గర రా అయితే అన్న. దగ్గరికి వచ్చాడు. నిన్నొకసారి నేను పట్టుకుంటానని చేయబట్టుకున్నాడు. చేయబట్టుకుంటే ఎలా ఉంది, రోమాలు అవి ఉంటే ఎవరని గుర్తు, ఏసావని గుర్తు. అదే స్మూత్గా ఉంటే యాకోబు అని గుర్తు. ఆయనకి పట్టుకుంటే రోమాలు తగులుతున్నాయి అని చెప్పి ఇస్సాకు అన్నాడు, ఇదేంటి చెయ్యి పట్టుకుంటేనేమో ఏసావులా ఉంది, కానీ మాట ఏంటి నాకు యాకోబులా ఉంది అన్నాడు. ఏమన్నాడు, చెయ్యి పట్టుకుంటేనేమో రోమాలు ఎలా ఉన్నాయి, ఏసావులాగే ఉన్నాయి, కానీ మాట యాకోబులా ఉందేంటి అన్నాడు. అని చెప్పి, నిజంగా నువ్వు ఏసావేనా అంటే, నాన్న నిజం నాన్న నేను ఏసావునే నాన్న అంటే, సరే అండి. ఉండరు. తను ఎలా చూడగలడు, చెప్పాను కదా, తను ముసలివాడైన తర్వాత కంటి చూపు కనబడదు సరిగ్గా అని. ఓకే, తర్వాత సరేనని చెప్పి, నువ్వేనా, సరే సరే భోజనం పెట్టయితే అన్నాడు. మంచిగా యాకోబు భోజనం పెట్టాడు. పెట్టంగానే తండ్రి తినేసి ఆశీర్వాదాలన్నీ ఇచ్చేశాడు. ఎవరికి ఇచ్చేశాడు, తను ఎవరికి ఇవ్వాలనుకున్నాడో తనకే ఇచ్చాడా, ఏసావు. కానీ తెలుసా యాకోబుకి ఇచ్చాడని, తెలియదు. తిని ఏం చేశాడు, అన్ని యాకోబుకి ఇచ్చేశాడు. చక్కగా తను బయటకు వచ్చేసాడు. ఈలోపు ఏసావు చక్కగా వంట వండుకొని తీసుకొచ్చేసాడు. ఈలోపు తీసుకొచ్చి యాకోబు అలా వెళ్ళిపోయాడు. తిని లోపలికి వచ్చి, నాన్న ఇదిగో ఆహారం తిని నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఇదేంటి, ఇప్పుడే కదా నేను భోజనం చేసింది, నువ్వెవరు అన్నాడు. నాన్న నేను ఏసావుని అన్నాడు. నువ్వేసావు అయితే మరి ముందు వచ్చింది ఎవరో అన్నాడు. ముందెవరు వచ్చారు నాన్న, నేనే కదా ఏసావుని, ఇదిగో పట్టుకొని చూడు నన్ను అన్నాడు. పట్టుకొని చూస్తే ఏసావే. ఇదేంది మరి ముందొచ్చింది ఎవరు అంటే, నీ తమ్ముడు మోసం చేసి నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ నీకు దక్కకుండా తనే తీసేసుకున్నాడు అని చెప్పాడు. చెప్పంగానే ఆ మాట వినటంతో ఏసావు పెద్దగా ఏడ్చాడు. పెద్ద కేకేసి ఏడ్చాడు. నాన్న ప్లీజ్ ఒక్క ఆశీర్వాదం అన్న ఉంటే నాకు ఇవ్వు అని ఎంతో బతిమలాడాడు. ఎంత బతిమలాడినా కూడా వాళ్ళ నాన్న అంటాడు, నేను ప్రతి ఒక్కటి కూడా నా దగ్గర ఉన్నవన్నీ కూడా యాకోబుకి ఇచ్చేసా, నా దగ్గర ఏ ఆశీర్వాదం లేదయ్యా అని చెప్పినా కూడా ఇంకా విసిగిచ్చేసాడు దాన్ని. విసిగిచ్చినప్పటికీ కూడా తండ్రి ఇవ్వగలడా, అన్నీ ఎవరికి ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చేసాడు. అప్పుడు ఇంకా తను గట్టిగా ఏడుస్తూ ఒక మాట అన్నాడు. ఏమని, యాకోబు అనే పేరు తనకి సరైనదే, కరెక్ట్గానే పెట్టారు అన్నాడు. అంటే యాకోబు అనే పేరుకి అర్థం ఏంటి, మోసగాడు. ఏం పేరు, ఆ మాటకు అర్థం ఏంటి, యాకోబు అనే మాటకి మోసగాడు అని అర్థం. కాబట్టి ఆ యాకోబు అనే పేరుకి తగినట్టుగా ఉన్నాడు యాకోబు. నిజంగానే ఆ పేరుకి అర్థం వస్తుందా, రాదా, అర్థం వచ్చింది కదా, తను మోసం చేస్తున్నాడు కదా. కాబట్టి తను గట్టిగా ఏడుస్తూ ఆ పేరు కరెక్ట్గా పెట్టారు వాడికి. ఇది రెండోసారి నన్నట్ట మోసం చేయటం వీడు అన్నాడు. రెండోసారి మోసం చేశాడంటే ఫస్ట్ సారి ఏం చేసి ఉంటాడు, ఫస్ట్ సారి తన్ని ఎలా మోసం చేశాడంటే యాకోబు, రోజు యాకోబు చిక్కుడుకాయ కూర వండుతున్నాడు. ఏం కూర, చిక్కుడుకాయ కూర వండుతూ ఉన్నాడు. అయితే ఏసావు బాగా బయటికి వెళ్ళి ఆహారం కోసం వెళ్తే ఏం దొరకదు తనకి. ఇంటికి వచ్చేస్తాడు, బాగా ఆకలి మీద ఉంటాడు. తమ్ముడు ఏం చేస్తున్నాడు, వంట వండుతున్నాడుగా చిక్కుడుకాయ కూర. చూసి స్మెల్ వస్తుంది, మంచిగా బాగా ఆకలి వేస్తుంది తనకు కూడా. ఏం అడిగాడు, తమ్ముడు నాకు కూడా కూర పెట్టు కొంచెం, అన్నం తింటాను నేను కూడా అన్నాడు. ఇస్తాను కానీ నేను ఒకటి అడుగుతా, అది ఇస్తే నీకు వంట పెడతా అన్నాడు. ఆహారం పెడతాను నీకు అన్నాడు. ఎవరు, యాకోబు అన్నాడు. ఏం కావాలి అడుగు అన్నాడు. నాకు జ్యేష్ఠత్వం కావాలి అన్నాడు. ఏమన్నాడు, జ్యేష్ఠత్వం అంటే ఏంటి తెలుసా ఎవరికైనా, తెలీదు. ఇంట్లో 3 కొడుకులు ఉన్నారు అనుకుందాం. ఎంతమంది, 3 కొడుకులు ఉన్నారు.
ఇప్పుడు ఆస్తి 100% ఉంది. ఎంత ఉంది ఆస్తి? ఇప్పుడు ఫస్ట్ కొడుక్కి 30% వెళ్ళిద్ది, రెండో కొడుక్కి 30 వెళ్ళిద్ది, మూడో కొడుక్కి 30 వెళ్ళిద్ది. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? ఎన్ని 30 అయిపోయినాయి? 90 అయిపోయింది. ఇంకెంత మిగిలింది? 30, ఇదొక 30, 60, ఇంకో 30, ఎంత? 90. ఇంకెంత మిగిలింది? 10%. ఆ 10% పెద్దవాడికి మాత్రమే వస్తుంది. ఎందుకనంటే ఇంటికి పెద్దోడు కాబట్టి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అర్థమైందా? జ్యేష్ఠత్వం అంటే అది. ఇంటికి పెద్ద కొడుకు, ఇంటికి పెద్దవాళ్ళని ఏమంటారు? జ్యేష్ఠులు అంటారు. వాళ్ళకే వస్తుంది ఆస్తి ఆ 10%. అంటే ఈ రెండో వాళ్ళు మూడో వాళ్ళు అడగటానికి లేదు. అట్లాంటి ప్లేస్, ఆ ప్లేస్ నాకు కావాలని అడిగాడు యాకోబు. అప్పుడు జ్యేష్ఠుడు తినైతే ఆస్తి ఎక్కువగా ఎవరికి వెళ్తుంది? ఆస్తి ఎక్కువగా ఎవరికి వెళ్తుంది? అప్పుడు ఆస్తి కానీ ఏమైనా కూడా ఫస్ట్ జ్యేష్ఠులకే. కాబట్టి ఇప్పుడు యాకోబు జ్యేష్ఠత్వం తీసుకుంటే తనకే వచ్చిందా రాదా? సో ఆ ఉద్దేశంతో ఈ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నేను ఈ వంట పెడతాను, నీకు ఇంకా ఆహారం పెడతా అన్నాడు. సరే, నా తర్వాత నీదే కదా, నా తర్వాత నీకే కదా ఎంతైనా అంటే, అట్లొద్దు, నాకు ఇప్పుడు కావాలన్నాడు. ఇప్పుడు కావాలంటే సరే తీసుకో అన్నాడు. ఏమన్నాడు? తన జ్యేష్ఠత్వాన్ని, ఏశావు జ్యేష్ఠత్వాన్ని ఎవరు తీసుకున్నారు? యాకోబు. ఏశావు దేనికి ఇచ్చేశాడు? ఆహారం కోసం, తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని కూడా ఇచ్చేసాడు. ఇచ్చేయంగానే తిని చక్కగా వంట పెట్టాడు, తినేసాడు. అది ఫస్ట్ సారి మోసం చేశాడు యాకోబు ఏశావుని. తర్వాత రెండోసారి ఎప్పుడు చేశాడు? ఆశీర్వాదాలు తీసుకొని రెండోసారి మరలా మోసం చేశారు. అందుకని అంటాడు, ఏమని ఏశావు? యాకోబు నన్ను ఇలాగా ఎన్నోసారి మోసం చేశాడు, ఇది రెండోసారి తను నన్ను ఇలా మోసం చేశాడని చెప్పి తనని చంపటానికి రెడీ అవుతాడు. ఏం చేస్తాడు? తనని చంపటానికి రెడీ అవుతాడు. ఇదంతా తను చంపాలని ఆలోచించుకుంటున్నదంతా కూడా వీళ్ళ అమ్మకు తెలుస్తుంది. ఎవరు? వీళ్ళ అమ్మ పేరేంటి? రెబ్కాకి తెలిసిపోయింది. వెళ్ళి గబగబా, నాన్న యాకోబు, నువ్వు గబగబా లేచి, నా సహోదరుడు ఉన్నాడు ఒక ఊరిలో, నువ్వు తన దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? నా సహోదరుడు ఉన్నాడు, మీ మామయ్య, నువ్వు తన దగ్గర వెళ్ళి ఉండు, నేను చెప్పేంత వరకు తిరిగి రావద్దు. ఎందుకంటే ఏశావు నిన్ను చంపేయాలనుకుంటున్నాడు. నువ్వు చేసిన మోసానికి తనకి చాలా కోపం వచ్చింది, చంపేయాలనుకుంటున్నాడు. నీ ప్రాణాలు నువ్వు దక్కించుకోవాలి కాబట్టి ఎక్కడికి వెళ్ళు? మావయ్య దగ్గరికి వెళ్ళు, అక్కడే ఉండు, నేను ఎప్పుడు కబురు చేస్తే అప్పుడే రా ఇక్కడికి అని చెప్పి అక్కడి నుంచి తన్ని పంపించేస్తుంది. అక్కడికి వెళ్ళిన తరువాత నుంచి తను ఎన్నో కష్టాలు పడతాడు, ఎన్నో బాధలు పడతాడు, ఎన్నో శ్రమలు అనుభవిస్తాడు యాకోబు. తప్పు చేశాడు కదా, తప్పు చేస్తే అనుభవించాలి లేదా? అనుభవిస్తాడు. మరి ఏం తప్పు తను ఎటువంటి శిక్ష అనుభవిస్తాడు అక్కడ? ఎటువంటి కష్టం, ఎటువంటి బాధ వస్తుంది? వాళ్ళ సొంత మావి ఇల్లు అది. ఏం బాధ వస్తుంది తనకి అని మనం నెక్స్ట్ వారం చెప్పుకుందాం, సరేనా? ఈ స్టోరీలో తండ్రి పేరేంటి? తల్లి పేరు? ఎంతమంది కొడుకులు వాళ్ళకి? ఫస్ట్ కొడుకు పేరేంటి? రెండో కొడుకు పేరు? యాకోబు అనే మాటకు అర్థం ఏంటి? మోసగాడు అని. అయితే తండ్రి ఎవరిని పిలిచాడు ముందు? ఏశావుని పిలిచి ఏమన్నాడు? తీసుకొచ్చాడు. కానీ దక్కిని ఆశీర్వాదాలు ఎవరికి దక్కినాయి? ఎవరిని? ఎందుకని యాకోబుకు దక్కింది? ఎలా అసలు యాకోబుకి తెలిసింది? వాళ్ళమ్మకి ఎలా తెలిసింది? ఎవరు మాట్లాడుకుంటుంటే వినింది రెబ్కా? ఏశావు, ఇస్సాకు ఇద్దరు మాట్లాడుకుంటుంటే వినింది. విని ఏమని చెప్పింది కొడుకుతో వెళ్ళి?
ఉమ్. వెంటనే తీసుకొస్తాడా? ఏమని ప్రశ్నిస్తాడు? ఉమ్. ఏశావు చేతులు ఎలా ఉంటాయి? తన ఒంటి నిండా రోమములు ఉంటాయి ఉంటాయి కానీ నాకు మాత్రం స్మూత్గా ఉంటుంది, అలా ఉండదు. కాబట్టి నాన్న కనిపెడితే ఏమొస్తుంది నా మీదకి? ఆశీర్వాదం బదులు శాపం వస్తుంది కదా అని అడిగాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమనింది? అని చెప్పి పంపించింది. పంపించినప్పుడు మొదటిగా ఏమన్నాడు వాళ్ళ నాన్నతో? అప్పుడు ఇస్సాకు ఏమన్నాడు అని ప్రశ్నించాడు. అప్పుడేమన్నాడు యాకోబు? అవును నాన్న అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇస్సాకు పరీక్షించాడా లేదా? ఏమని, ఎలా పరీక్షించాడు? చేయి పట్టుకుంటే ఎందుకు? తను కంటితో చూడొచ్చుగా. ఎందుకు చూడలేడు? తను పుట్టుకతో గుడ్డివాడా? మరి ముసలివాడు అయిపోయేసరికి కళ్ళు కనిపించవు తనకి. తర్వాత పట్టుకుంటేనేమో ఏశావులా ఉన్నారు, కానీ మాట ఏంటి? యాకోబులా ఉంది అన్నాడు. తర్వాత ఏమన్నాడు యాకోబు? మళ్ళీ నేను ఏశావునే నాన్న నిజంగా అన్నాడు. అని చెప్పిన తర్వాత భోజనం చేశాడు లేదా నాన్న? చేశాడు. చేసిన తర్వాత ఏమైంది? అన్నీ ఇచ్చేస్తాడు. తర్వాత ఏశావు వచ్చి ఏమని మాట్లాడతాడు తండ్రితో? ఆహారం తిను అని చెప్తే అప్పుడు ఇస్సాకు ఏమని ప్రశ్నిస్తాడు? ఏమని చెప్తాడు అప్పుడు ఏశావు? నేను వచ్చింది ఇప్పుడే కదా, నువ్వెప్పుడు తిన్నావు ఆహారం అని అడుగుతాడు. అప్పుడు ఏమంటాడు ఇస్సాకు? నీ తమ్ముడు మోసం చేశాడు, నీ పేరని చెప్పి వచ్చి ఆశీర్వాదాలన్నీ తీసేసుకున్నాడు అన్న. ఏడ్చి తనకి కరెక్ట్గా పెట్టారు ఆ పేరు. అంటే మొదటిసారి ఎప్పుడు చేశాడు మోసం తన్ని? జ్యేష్ఠత్వం అడిగాడు. ఏమడిగాడు? అడగంగానే ఇచ్చాడా లేదా? ఇచ్చేస్తాడు. దేనికోసం ఇచ్చాడు అది? ఆ కొద్దిసేపు కడుపు నింపడం కోసం జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేశాడు ఏశావు. చెప్తా తర్వాత. తను జ్యేష్ఠత్వం ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత తిను ఆహారం పెడతాడా పెట్టడా? పెట్టిన తర్వాత ఏశావు ఏమని నిర్ణయించుకుంటాడు? యాకోబుని చంపాలని నిర్ణయించుకుంటాడు. తర్వాత తల్లి ఏమని చెప్తుంది యాకోబుతో? యాకోబు అని చెప్తాడు. వెళ్తాడా వెళ్ళడా? తన మావయ్య పేరు లాబాను. తన మావయ్య పేరేంటి? తన గురించి మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం, సరేనా? మోకరించండి. పరిశుద్ధుడు అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహంలోతోనూ పొగడబడుచున్న తండ్రి, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభు ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోచుండగా నాయన, మీరు మమ్మల్ని అలా చేయకుండా
మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి వందనాలు తండ్రి. అలాగనైనా ఈరోజు తండ్రి బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా, పాడిన పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. బిడ్డలు విన్న కథ మర్చిపోకుండా నైనా గుర్తుపెట్టుకునే జ్ఞానమును దయచేయండి తండ్రి. యేసయ్య వారికి మంచి మనస్తత్వమును దయచేయండి తండ్రి. మీ అందు భయము భక్తి కలిగి జీవించే కృపను దయచేయండి నాయన. రాని బిడ్డలు మరుగుదనాన్ని నడిపించండి తండ్రి. బిడ్డలు ఆటపాటల్లో చదువుల్లో తోడుగా ఉండండి నాయన. వాతావరణంలో ఎటువంటి హానికరం కలగకుండా సహాయం చేయండి తండ్రి. బిడ్డల తల్లిదండ్రుల చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.